వత్సల ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ రీసెంట్గా చనిపోయింది. 100 సంవత్సరాల పైన వయసు ఉండొచ్చని అంచనా. అఫీషియల్గా వత్సలాకు సంబంధించి ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఏ రికార్డ్స్ లేవన్నమాట. కేరళకు చెందిన వత్సల మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో ఉంది. రీసెంట్గా చనిపోయింది. వత్సల యొక్క డెంటల్ రికార్డ్స్ ప్రకారం వత్సల వయసు 100 దాటి ఉండొచ్చని చెప్పి అనుభవజ్ఞులు చెప్తారనమాట. వత్సల కళ్ళు కూడా సరిగ్గా కనిపించిన వయసులో కూడా ఒక గ్రాండ్ మదర్ రోల్ ప్లే చేసిందంట. చాలా ఓల్డ్ ఎలిఫెంట్, చిన్న పిల్లల్ని మొత్తం జనరల్గా మనకు తెలుసు కదా, ఎలిఫెంట్స్లో మ్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే హర్డ్గా, అంటే ఒక గుంపుగా దొరుకుతాయి. లేడీ ఎలిఫెంట్స్ అని, ఆడ ఎలిఫెంట్స్ అని కూడా ఒక గుంపుగా వెళ్తుంటాయి అనమాట. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలు అందరిని పట్టుకుని గుంపుగా వెళ్తుంటాయి. మేల్ ఎలిఫెంట్స్కి ఒక వయసు వచ్చిన తర్వాత 12-14 వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయంట, గుంపుగా తిరగవు. సింగిల్గా కానీ బ్యాచిలర్స్తో కలిసి ఉంటాయి. కానీ ఫీమేల్ ఎలిఫెంట్స్ మాత్రం ఫ్యామిలీ టైప్లో కంప్లీట్గా కలిసి ఉంటాయి అనమాట. ఏదైతే ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటుందో మొత్తం గుంపును అది లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మ్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అంటాం. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి సెంటియంట్ బీయింగ్స్, ఫీలింగ్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. ఒక ఎలిఫెంట్ చనిపోతే అన్ని ఎలిఫెంట్స్ ఆగి అక్కడ ఏడ్చుకుంటూ 2 రోజులు భోంచేయమన్నమాట. ఎలిఫెంట్స్కి చాలా మెమొరీ కూడా ఎక్కువ. ఎలిఫెంట్స్ని ఎమోషనల్ అండ్ సెంటియంట్ బీయింగ్స్ అంటాం. వత్సల కూడా అలానే చాలా ఎలిఫెంట్స్ని పెంచిందంట. చాలా ఎలిఫెంట్స్ని గ్రాండ్ పేరెంటింగ్ కూడా చేసిందంట. జనరల్గా ఏదైతే లీడ్ ఎలిఫెంట్ ఉంటుందో, అంటే ఫీమేల్ ఎలిఫెంట్స్లో ఏ ఎలిఫెంట్ అయితే గ్రూప్ని లేదా హర్డ్ని లీడ్ చేస్తో ఆ ఎలిఫెంట్ చాలా జాగ్రత్తగా ఉంటుందంట. ఫుడ్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, మైగ్రేషన్ రూట్స్ ఎక్కడున్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, డేంజర్ జోన్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కనిపెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తుందంటే మొత్తం గుంపుని. మనం గమనిస్తే కనుక అసలు ఎలిఫెంట్స్ ఇన్ క్యాప్టివిటీ అనేది భారతదేశంలో చాలా ఎక్కువ. భారతదేశంలో రిలీజియస్ పర్పసెస్, టూరిజం పర్పసెస్, వీటిలో ఎలిఫెంట్స్ని క్యాప్టివ్గా ఉంచుతారు. ఎలిఫెంట్స్ని ఇలా క్యాప్టివ్గా ఉంచడం ఆల్మోస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్తో సమానం అని చెప్పి కేరళ హైకోర్టు కూడా చెప్పింది. యాక్చువల్లీ కేరళ, ఒరిస్సా, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో ఎలిఫెంట్స్ అలా తిరుగుతూ ఉంటే గుంపులు గుంపులుగా చాలాసార్లు గమనిస్తాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా ఎలిఫెంట్స్ గుంపులుగా వెళ్ళటాన్ని, పంటను అటాక్ చేయడానికి కూడా మనం చూస్తాం. జనరల్గా మేల్ ఎలిఫెంట్స్ ఎక్కువ క్రూయల్గా, ఎక్కువ గొడవ చేస్తుంటాయి. ఫీమేల్ ఎలిఫెంట్స్ గుంపుగా వెళ్తుంటాయంట. అయితే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో ఎలిఫెంట్స్ రైల్వే ట్రాక్ క్రాస్ చేయటం, రోడ్స్ క్రాస్ చేయటం ఇవన్నీ చేస్తూ కొన్నిసార్లు ఎలిఫెంట్స్ యాక్సిడెంట్లు కూడా చనిపోతాయి. కొన్నిసార్లు ఎలిఫెంట్స్ని చంపేస్తారు. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం పంటను అటాక్ చేస్తుందని చెప్పి కేరళకు చెందిన రైతులు ఎలిఫెంట్కి పైనాపిల్ బాంబు ఇచ్చి చంపేశారు. ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ అనమాట. సో ఎలిఫెంట్స్ జనరల్గా 60-70 సంవత్సరాలు బతుకుతాయి. కొన్ని ఎలిఫెంట్స్ అయితే 100 సంవత్సరాలు కూడా బతుకుతాయి. ఇప్పుడు వత్సల ఏదైతే ఎలిఫెంట్ ఉందో అది ఓల్డెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ఏషియా అంటారు. అది రీసెంట్గా చనిపోయింది అనమాట, మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో. భారతదేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో స్టార్ట్ చేశారు. అంతేకాదు భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాదాపు 6,000 పైన ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి. కేరళలో 2018 నుంచి చూస్తే కనుక 33% క్యాప్టివ్లోని ఎలిఫెంట్స్ చనిపోయాయి. క్యాప్టివ్ ఎలిఫెంట్స్ కండిషన్స్ అనేవి కేరళ హైకోర్టు కథనం ప్రకారం జర్మనీలో వరల్డ్ వార్ II టైంలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఎలా ఉన్నాయో అంత దారుణమైన, అతి హీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఫుడ్ కానీ, హైజీన్ కానీ, వాటికి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏమీ లేవు. ఎలిఫెంట్స్ అనేవి ఎమోషనల్ బీయింగ్స్ అనమాట, సెంటియంట్ బీయింగ్స్. వరల్డ్ వార్ II టైంలో ట్రెబ్లింకా అని చెప్పి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పరిస్థితులు మనుషులకి ఎంత దారుణంగా ఉన్నాయో క్యాప్టివ్ ఎలిఫెంట్స్ పరిస్థితులు కూడా అంతే దారుణంగా ఉన్నాయని చెప్పి కేరళ హైకోర్టు 2024లో నిజంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టేట్కి, ఎలిఫెంట్స్ని బాగా చూడాలని. రిలీజియస్ ఫెస్టివల్స్ ఆ టైంలో కూడా ఎలిఫెంట్స్ని గంటలు గంటలు ఎండలో ఉంచి వాటికి విపరీతమైన డెకరేషన్ చేసి వాటిని చూసి ఆనందపడతారు, కానీ వాటి యొక్క స్థితిగతులు, వాటి యొక్క ఎమోషన్స్ పట్టించుకోరని చెప్పి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారనమాట. ఎలిఫెంట్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఎలిఫెంట్స్ కూడా ఆలోచించే ఫీలింగ్ పార్ట్ ఉంటుందంట. అంతేకాదు రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం కర్ణాటక నుంచి 6 కుంకి ఎలిఫెంట్స్ తీసుకొచ్చారనమాట. కుంకి ఎలిఫెంట్స్ అంటే స్పెషల్లీ ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఏదైతే ఎలిఫెంట్స్ పంటను అటాక్ చేస్తాయో, ప్రాణ నష్టానికి గురి చేస్తాయో ఆ ఎలిఫెంట్స్ అటాక్ చేయకుండా భయపెట్టడానికి కుంకి ఎలిఫెంట్స్ తీసుకొస్తారు. కుంకి ఎలిఫెంట్స్ అంటే స్పెషల్గా ట్రైన్ అయిన ఎలిఫెంట్స్ అని అర్థం అన్నమాట. మనందరం మనసున్న మనుషులం, ఎమోషనల్ బీయింగ్స్. వేరే మనుషులకు హాని చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు, మనం వాళ్ళు బాధపడినందుకు ఎంత బాధపడతామో ఆలోచిస్తాం కదా. అలానే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండే ఎలిఫెంట్స్ని అమానవీయంగా చూస్తే, వాటిని హీనంగా చూస్తే అవెంత బాధపడతాయో ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా.